సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిబిఎన్ ఫోరం ప్రెసిడెంట్ సుమిత గారు. ఒక్కసారి ఈ కూటమి గ్రాండ్ విక్టరీపై ఆమె స్పందన ఏంటో చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్పాలండి. ఎందుకంటే మీరు అందరూ కూడా అందులో భాగస్వాములే కదా. ఈ విక్టరీలో మీరందరూ భాగస్వాములే. అవునండి. 2024 ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములే. ఒక ఐటీ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి, బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గర నుంచి, లేడీస్ దగ్గర నుంచి, చిన్న పిల్లలు అంటే 15 years బిలో వాళ్ళు వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఆలోచించి జెండా పట్టిన వాళ్ళ దగ్గర నుంచి, అలాగే యూత్ దగ్గర నుంచి, లేడీస్ దగ్గర నుంచి, అంటే ఒకళ్ళు అని చెప్పలేమండి. ఈ విక్టరీలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి ఈ రోజు రిజల్ట్ ఇలా వచ్చింది. కరెక్ట్. మీరు లాస్ట్ టైము చంద్రబాబు గారి అరెస్ట్ అప్పుడు విప్రో సర్కిల్ దగ్గర చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా ప్లకార్డ్స్ పట్టుకొని చంద్రబాబు గారికి మద్దతుగా జరిగిన ఇష్యూ మీద అగెయినెస్ట్ గా పోరాడారు. అసలు ఫస్ట్ ఐటీ వాళ్ళు బయటకు వచ్చింది అక్కడ ఆ రోజు. ఆ తర్వాతే అనేక రకాల కార్యక్రమాలు అయ్యాయి. అది చాలా పెద్దగా అయిపోయింది. మొత్తం చంద్రబాబు గారికి మద్దతు పెరిగిపోయింది. అందులో ఫస్ట్ పార్టిసిపెంట్ మీరే అని విన్నాను. అది యాక్చువల్గా ఐటీ ప్రొఫెషనల్స్ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు అండి. అంటే 1999లో ఆయన నాటిన బీజం ఈ రోజు సైబరాబాద్ వరకు కూడా తర్వాత వచ్చిన పార్టీస్ అన్ని ఎక్స్పాండ్ చేశాయి అంటే బికాస్ ఆఫ్ హిమ్. సో ఆ టైంలో 99 ఆ టైంలో కూడా మీకు తెలిసే ఉంటుంది, అప్పుడు అమ్మాయిల్ని చదివించుకోవాలంటే కూడా ఎంతో కొంత ఇబ్బంది పడేవాళ్ళు పేరెంట్స్. ఎందుకంటే పెళ్లి చేసి పంపించేస్తే ప్రశాంతంగా ఉంటారు కదా, చదివిస్తే తర్వాత జాబ్స్ కి మళ్ళీ వేరే స్టేట్స్ కి వెళ్ళాలి, అక్కడ ఎలా చేస్తారు వీళ్ళు ఉద్యోగాలు, ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు, ఇలాంటి ఇదిలో అమ్మలందరూ పేరెంట్స్ అంతా ఉండేవాళ్ళు. అలాగే ఆ టైంలో 99లో మాకు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఎక్కువ లేవు. ఎక్కువ కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానీ వెళ్తా ఉండేవి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ఆ తర్వాత ఇక్కడ ఐటీ మనకి సైబర్ టవర్స్ ఆ టైంలో ఆ బీజం వేయటం కానివ్వండి, అందరికీ అవేర్నెస్ వచ్చింది. అంటే ఇప్పుడున్నంత మీడియా ఇది లేకపోయినా కానీ ఆ టైంలో పేరెంట్స్ వరకు, అంటే అమ్మల వరకు ఆ విషయాల్ని తీసుకెళ్లి పేరెంట్స్ కి చెప్పి మీ పిల్లలు కూడా ఒక ఏసీ దాంట్లో ఉద్యోగం చేసుకోగలరు, ప్రశాంతంగా ఆడపిల్లలైనా కూడా వాళ్ళు జాబ్ తెచ్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అని ధైర్యం చెప్పింది మాత్రం బాబు గారేనండి. అది ఈ రోజు ప్రతి ఒక్క పేరెంట్ మైండ్ లోనూ ఉంది, అలాగే చదువుకున్న మాలాంటి వాళ్ళందరి మైండ్ లోనూ ఉంది. అదే మొన్న 2023 సెప్టెంబర్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో అక్కడ విప్రో సర్కిల్ దగ్గర జరిగినప్పుడు వచ్చిన ఐటీ ప్రొఫెషనల్ అందరూ కూడా ఆ రోజు 2020 విజన్ లో భాగస్వాములై చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజంతో పైకి వచ్చిన స్వచ్ఛందంగా. రైట్. మీరు ఫోరంలో చాలా కాలం నుంచి ఉన్నారండి? యాక్చువల్లీ మేము ఫస్ట్ అందరం కలిపే ఇక్కడ మనం జర్నీ స్టార్ట్ చేసామండి. హైదరాబాద్ లో చాలా ప్రొటెస్టులు చేసాము. ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఎంతో మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కర్రీ పాయింట్స్ లో కర్రీస్ చేసే వాళ్ళు, ఇలా ఎంతో మంది అందరం వచ్చి ప్రొటెస్ట్లు అన్ని చేసాము. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి తర్వాత బెయిల్ మీద వెనక్కి వచ్చిన తర్వాత మనకి గచ్చిబౌలి స్టేడియంలో ఆ రోజు జరిగింది, మనందరికీ తెలుసు, అదొక పెద్ద ప్రోగ్రామ్ అది. ఆ రోజు కూడా అందరూ స్వచ్ఛందంగా ఎంత బాగా బయటకు, అప్పుడు అందులో మేము కూడా ఒక పార్ట్ అన్నమాట. అలా అది అయిన తర్వాత మేము ఇంకేం చేయొచ్చు అంటే ఎలక్షన్స్ వరకు ఎలాగూ స్టార్ట్ చేసాము. ఎలక్షన్స్ వరకు మన వంతు ఏదో ఒకటి ఉండాలి, ఈ ఎలక్షన్స్ పాలిటిక్స్ కి, ఏపీ ఎలక్షన్స్ లో మాదేదో ఒక పార్ట్ ఉండాలని చెప్పి అప్పుడు సిబిఎన్ ఫోరం అని స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా వెరీ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు, మాకు కూడా పాలిటిక్స్ అసలు ఐడియా లేదండి. మేము కూడా వెరీ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మేము బయటకు రావటమే జరిగింది. అండ్ దెన్ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసినా కూడా మాదొక పార్ట్ ఉండాలి 2024 ఎలక్షన్స్ అని చెప్పి సిబిఎన్ ఫోరం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే చాలా ఈవెంట్స్ చేసాం అందులో కూడా. అలా చేసిన తర్వాత మనకి ఎన్ఆర్ఐస్ వెంకట్ గారు వీళ్ళందరూ కూడా, అంటే ఆయన ఒక బ్యాక్ సపోర్ట్ అని చెప్పచ్చండి మాకు. ఆయన కూడా అంటే అప్పుడు వచ్చిన తర్వాత ఆయన వచ్చి అమర్ గారు కానీ మేమందరం ఒక డెసిషన్ తీసుకుని సిబిఎన్ ఫోరంలో 36 కాన్స్టిట్యున్సీస్ ఏదైతే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో దాన్ని మనం లీడ్ చేస్తే ఎలా ఉంది. ఎందుకంటే మొత్తం 175 కాన్సన్ట్రేట్ చేయాలంటే చేయలేము, టైం కూడా లేదు. జనవరి మంత్ లో అనుకున్నాం మేము. సో అంత చేయలేము. మనకి 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు కూడా మనకు అప్పుడు 14 సీట్సే వచ్చాయి అవుట్ ఆఫ్ 36. అండ్ లాస్ట్ 2019లో ఒకటే సీట్ వచ్చింది. సో ఇవి బేస్ చేసుకుని మనం వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా ఉంటుంది, అంటే ఒక ఉడత సాయం లాగా ఎంతవరకు మనం చేయగలము అని ఆలోచించి ఆ 36 కాన్స్టిట్యున్సీని అడాప్ట్ చేయడం కానివ్వండి, అక్కడ ఫినాన్షియల్ ఇదంతా కూడా ఎన్ఆర్ఐస్ వాళ్ళు సపోర్ట్ చేయడం కానివ్వండి, అలాగే ఇక్కడ సిబిఎన్ ఫోరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతుగా, అంటే ఒకటండి ఫినాన్స్ ఒకటే ఉంటే కూడా అది మ్యాటర్ కాదు. సో ఎంతో మంది కలిస్తేనే ఇంత
డెడికేటెడ్ గా. అంటే ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అండ్ యూత్ ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇలా ఎంతో మంది. అంటే మేము అక్కడికి వెళ్ళి కోఆర్డినేటర్స్ ని రిక్రూట్ చేసుకోవటం, వాళ్ళకి అంటే సాలరీ బేసిస్ పెట్టుకుని అవేర్నెస్ క్రియేట్ చేయటం విలేజ్ లెవెల్లో. అలా ఈ 36 కాన్స్టిట్యున్సీలో డిఫరెంట్ ఇవి చేసామండి. అలాగే మేము ప్రతి వీకెండ్ ట్రావెల్ చేసేవాళ్ళం. జనవరి నుంచి కూడా ఇక్కడున్న హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరం కూడా వీకెండ్స్, మాకు ఈవెన్ పబ్లిక్ హాలిడే వస్తే కూడా అక్కడే ఉండేవాళ్ళం అనమాట. అలా ట్రావెల్ చేస్తే 4 months టిల్ ఎలక్షన్స్ May 13th వరకు అదే పనిలో ఉన్నాము. సో దాని విక్టరీ మేము ఈ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నాము. అంతేలేండి, ఖచ్చితంగా మీ పార్ట్ కూడా ఉంది. ఇంత తక్కువ సమయంలోనే మంచి అంటే సిబిఎన్ ఫోరం అనేది ఇంత బాగా వచ్చిందండి. మేబీ అమర్ గారేనేమో ఇదంతా బయటికి తెచ్చేసింది ఎంతగానో. అంటే యాక్చువల్ గా అండి చాలా మంది పార్ట్ ఉన్నారండి. అంటే ఇది ఒకళ్ళది అని చెప్పేదానికన్నా కూడా సిబిఎన్ ఫోరం రిలేటెడ్ టు ఆల్, అంటే ఎంతో మంది చాలా ఇంట్రెస్ట్ గా. మేము అప్పుడు అక్కడికి వెళ్ళాం, 36 కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళాము. వెళ్ళిన చోట కూడా మనకి చాలా మంది మనతో కలిసి ట్రావెల్ చేశారు అక్కడికి వెళ్ళాక. అంటే మనం మేము మీటింగ్స్ పెట్టి మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎక్కువ హ్యూజ్ గ్యాదరింగ్స్ కన్నా కూడా రచ్చబండల్లాగా కండక్ట్ చేసేవాళ్ళం. ఒక 3-4 విలేజెస్ కి ఒక దగ్గర సెంటర్ పెట్టుకుని అందరూ లేడీస్ అంతా వచ్చి అందులో ఇంట్రెస్టెడ్ గా ఎంతమంది ఉన్నారు వాళ్ళని పిక్ చేసి వాళ్ళందరినీ పక్కకి తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళని ట్రైన్ చేసుకుని వాళ్ళ ఇంటింటికి వెళ్ళి అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, ఆయన పథకాలు అంటే ఏంటి, ఆయన ఈ 2024 ఎలక్షన్స్ లో గెలవటం ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం కానివ్వండి, ఇవన్నీ మేము వాళ్ళని ట్రైన్ చేసుకుని వాళ్ళు వెళ్ళి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి మనం మండలానికి ఒక 5 మానిటర్స్ ని పెట్టుకుని వాళ్ళని మానిటర్ చేస్తూ పలానా విలేజ్ లో అంటే మెయిన్ మనకి ఎక్కడ నెగిటివిటీ ఉంది, ఎక్కడ పథకాలు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, గ్రౌండ్ లెవెల్ కి ఎంతమంది తీసుకెళ్లగలుగుతున్నారు, ఎంతమంది తీసుకెళ్లేకపోతంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా ప్రతిదీ మనం ఎగ్జామిన్ చేసుకుంటూ ముందుకెళ్ళామండి. సో దాంతో అంటే అంతా మేమే చేసామని చెప్పడం కాదు కానీ బట్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. అదే ఏదైనా కూడా ఎందుకంటే కొంచెం కలిస్తేనండి అవును పెద్దదైతుంది. ఏదైనా కూడా చినుకు కలిస్తేనే పెద్ద సముద్రం అవుతుంది అన్నట్లు. అలాగే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కూడా అండి, అంటే యాక్చువల్లీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి ఉన్నారు, చాలా మంది మీద కేసులు పెట్టున్నారు. ఇలా ఎన్నో రీజన్స్ అన్నమాట. ఈరోజు ఈ విక్టరీకి ఆ కేసులు పెట్టిన వాళ్ళు కూడా అది ఎలా అయిపోయిందంటేనండి, కేసు పెడితే వీళ్ళు ఏదో స్టేట్ కి మంచి చేయబోయారు, కేసు పెట్టారు. సో అలా కూడా తీసుకునే స్టేజ్ కి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఫస్ట్ ఒక కేసు పెడితే ఎవరైనా భయపడతారండి, ఒకళ్ళ మీద 10 కేసులు పెడితే ఏం భయపడతారు, అలవాటు పడిపోతారు. అలా అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. మా మీద 10 కేసులు ఉన్నాయండి, మా మీద 15 కేసులు ఉన్నాయండి, సింపుల్ గా చెప్పేవాళ్ళు అనమాట. మేమేం తప్పు చేయలేదండి, మాకేదైతే ఇండిపెండెన్స్ ఉందో, మాకేదైతే రైట్ ఉందో, మాట్లాడే రైట్ ఉందో అది మాట్లాడితే కూడా మా మీద కేసు పెట్టారండి. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో అక్కడ కూడా జనాలు కూడా ఈ కేసులు పెట్టడం కానివ్వండి, వచ్చే పథకాలు, ఫస్ట్ థింగ్ నేను ఫస్ట్ నుంచి కూడా ఇది ఒకటి మాట్లాడతాను నిరుపమ గారు, అంటే పథకాలు ఇవ్వటం తప్పని ఎవరు మనము, బికాస్ ఇప్పుడు మనం చదువుకున్నాము, మనం బతుకుతున్నాము, బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మందికి అవి అవసరం ఉన్నాయి, ఖచ్చితంగా అవసరం ఉన్నాయి. సో ఖచ్చితంగా పథకాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అనేది అర్హులైన వాళ్ళందరికీ వెళ్ళాలి. కానీ ఆ సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి, రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది లేకుండా చేసేసి సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది Day 1 నుంచి నేను అపోజ్ చేస్తా వచ్చానండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 99లో మనకి ఇక్కడ బీజం వేశారు. దాని రిజల్ట్ ఈ రోజు మన ఒక్క హైదరాబాద్ నుంచి 2 lakhs+ crores ఏమంటారు ఇన్కమ్ వెళ్తా ఉంది, జిఎస్టీ రూపంలో కానీ ట్యాక్స్ ఏదైనా కానివ్వండి. సో డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ డెవలప్డ్ హైదరాబాద్ అనేది, ఇట్స్ ప్రూవ్డ్. సో ఇవన్నీ సంక్షేమ పథకాల కింద కన్వర్ట్ చేసి తెలంగాణ స్టేట్ అంతా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏపీకి అలా మీరు ఇవ్వగలిగింది ఏముంది అసలు? అలాంటి పథకాలు అలాంటి డెవలప్మెంట్ ఎక్కడుంది అసలు? ఏ సిటీని తీసుకోండి, అసలు డెవలప్మెంట్ అనేది ఉందా ఏపీలో? ఆ డెవలప్మెంట్ క్రియేట్ చేసి మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి రాష్ట్రానికి ఆర్థిక వనరులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించి సంక్షేమ పథకాలు ఇవ్వటం వేరు, అది అందరం సపోర్ట్ చేస్తాము. కానీ ఒక్కొక్క మనిషి మీద తెలియకుండా 2,10,000 అప్పు ఉందండి. అంటే మన స్టేట్ ఈరోజు ఏపీ 14 లక్షల పైన కోట్ల అప్పులో ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు 3 లక్షలు ప్లస్ ఇంకొక 3 లక్షలు కలిపి 6 లక్షలు, ఒక్క 5 years లో అది 6 lakhs అంటే డబుల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాగే పోలవరం ప్రాజెక్ట్ అది ఆపేశారు. అమరావతి అంటే అసలు మనము క్యాపిటల్ లేని స్టేట్ ని ఊహించగలమా అండి? అసలు మొత్తం వరల్డ్ లో ఎక్కడైనా ఉంటుందా? పిల్లలు బుక్ లో ఓపెన్ చేసిన
లేదు. సో ఇలాంటి ఎన్నో అక్కడ రీజన్స్, ఒకటి కాదు. యూత్ మేము ఇక్కడ మనం హైదరాబాద్ లోనే పెట్టాం అనమాట, యూత్ కనెక్ట్ అని చెప్పి మై ఫస్ట్ వర్డ్ ఫర్ సిబిఎన్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఆ రోజు అమీర్పేట నుంచి మేము ఆల్మోస్ట్ పటాన్ చెరువు వరకు టార్గెట్ చేసాం, మొత్తం హాస్టల్లో ఉన్న పిల్లలందరినీ కూడా. ఆల్మోస్ట్ అందరూ కూడా ఏపీ నుంచి వచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు, 2000+ మెంబర్స్ వచ్చారనమాట. అక్కడ నేను విన్నానండి, బీటెక్ చేసిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఆ బీటెక్ చేసిన పిల్లలకి అక్కడ వాళ్ళకి ఫీజు రియంబర్స్ కాక సర్టిఫికేట్స్ యూనివర్సిటీ నుంచి తీసుకోలేక వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రిసెప్షనిస్టుల కింద, ఏమంటారు, టెలికాలర్స్ కింద, అంటే బీటెక్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి బర్డెన్ కాలేక మళ్ళీ ఇక్కడికి వచ్చి చిన్న చిన్న జాబ్స్ లో జాయిన్ అవటం. అదే సర్టిఫికేట్స్ ఉంటే మంచి జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు, ఐటీ కంపెనీస్ కి అప్లై చేసుకోవచ్చు. అది చేసుకోలేక వాళ్ళు మేము వచ్చి మాట్లాడతామని వాళ్ళు చెప్పడం, అంటే ప్రతి ఒక్కళ్ళు యాంటీ అన్నమాట. ఇదే డెవలప్మెంట్ అక్కడ ఉన్నా కూడా వాళ్ళు అక్కడే ఉండి ఆ చిన్న చితక జాబ్ అని అక్కడ చేసుకునే వాళ్ళు కదా. మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, అక్కడ డెవలప్మెంట్ లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి 6-7 హాస్టల్కి పే చేసుకుని 15,000 ఉద్యోగం చేయటం. అలాగే ఇప్పుడు అక్కడ మెగా డిఎస్సి ఇవ్వలేదు, వచ్చినప్పుడు ఇంత అంత అని చెప్పారు. 2019లో ఆ డిఎస్సి సిగ్నేచర్ కాలేదు. అలాగే అక్కడ బిఎడ్ చేసిన పిల్లలు లిటరల్లీ అండి, సూళ్లూరుపేట, గూడూరు ఇదంతా మేము ట్రావెల్ చేసినప్పుడు అక్కడ లేడీస్ అన్నమాట, అమ్మ మీకు ఒకటే చెప్తాము, మేము కష్టపడేది మా పిల్లలు హ్యాపీగా ఉండటానికి. మేము తిన్నా తినపోయినా వాళ్ళని చదివించాము, చాలా చదివించాము. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే మాకు ఈ రోజు ఈ కష్టం ఉండేది కాదు. ఈ రోజు మళ్ళీ ఆ పిల్లల్ని మాతో పాటు పనికి తీసుకెళ్లాలంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. బిఎడ్ రాశారు, డిఎస్సి రాలేదు, ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు చూపిస్తా ఉంటే చాలా బాధేస్తుందండి. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చేసాము మేము గెలిచిపోతాము అనే ఇదిలో ఉన్నారు, కానీ వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉందండి. అంటే ప్రతి ఒక్కళ్ళు అనమాట. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే విన్నాను, నేను ఇన్ని లక్షల మందికి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను, వాళ్ళందరూ ఎక్కడికి పోయారంటే మీరు ఇచ్చారు అనేది వాళ్ళు అనుకోవట్లేదు, వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి కావాల్సింది రాలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, స్టేట్ నాశనం అయిపోతుందని ఫీల్ అవుతున్నారు, అలాగే క్యాపిటల్ లేదని ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలు మీరు ఓడిపోవటానికి. ఆయన ఏంటంటే నిన్న కూడా స్టిల్ ఆయన ఒకటే డిస్కస్ చేస్తా ఉన్నారు, నేను ఇన్ని పథకాలు ఇచ్చాను, నేను ఇచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు అని. వాళ్ళందరూ బాధల్లో ఉన్నారు కాబట్టి ఈ రిజల్ట్ ఈ రోజు చూపించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంత గ్రాండ్ విక్టరీని ఎక్స్పెక్ట్ చేశారా అండి? సిబిఎన్ ఫోరం డే 1 నుంచి అమర్ గారు చాలా సో అందరం కూడా సిబిఎన్ ఫోరం నుంచి మేము ఎందుకంటే గ్రౌండ్ లో తిరిగామండి. అంటే ప్రతి డిస్ట్రిక్ట్ కి వెళ్ళాము. అంటే మీరు చెప్తే నమ్మరండి, అరకు అటు సైడ్ అయితే పైన ఉన్న విలేజెస్ కూడా వెళ్ళాం, కొండల మీద ఉన్న తాండాల్లో. అంటే వాళ్ళకి అసలు మన లాంగ్వేజ్ కూడా రాదు, అసలు ట్రైబల్ లాంగ్వేజ్ అన్నమాట. మళ్ళీ ఇంకొకళ్ళని మధ్యవర్తిని పెట్టుకుని మేమేం చెప్తున్నా ఆయనతో మాట్లాడితే ఆయన మనకు చెప్తాం. అలాంటి చోట కూడా ట్రావెల్ చేసామండి. వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడో, అంటే మనకి సైకిల్ గుర్తు, అస్తం గుర్తు అక్కడ కూడా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అంత ఇబ్బంది ఉంది. ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు నిరుపమ్ గారు. కొంతమందికి అయితే ఆ పైకి వెళ్తే మాకు కూడా ఫోన్స్ పనిచేయలేదు. ఒక డే మార్నింగ్ 6కి మేము పైకి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ కిందకి దిగేసరికి 9 అయ్యేది. 6 to నైట్ 9 PM వరకు ఫోన్ సిగ్నల్స్ కూడా దొరికే కాదు. అంత దారుణమైన పరిస్థితి, రిమోట్ ఏరియా. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం దగ్గరికి చేసుకోవటం ఈ ఎలక్షన్స్ కి. సో ఇవన్నీ కూడా చూస్తున్నాం. వాళ్ళంతా కథలు చేశారండి, నిజంగా చాలా మంది కథలు చేశారు. అవన్నీ చూసాం కూడా, ఎందుకంటే ట్రైబ్స్ వస్తున్నారు. ఒకళ్ళైతే ఒక ఏరియా నాకు గుర్తులేదండి, 22 కిలోమీటర్లు నడిచి వచ్చి ఓటు వేసి వెళ్ళారు. అసలు మేడం మీరు ఇంకోటి నమ్మరు, మనకి ఇక్కడ కొన్ని ఇప్పుడు మనము డిస్ట్రిక్ట్ వైజ్ రాజమండ్రి వరకు వెళ్తే మనకి ఒక కాన్స్టిట్యున్సీని కవర్ చేస్తే ఒక 3-4 మండలాలు దగ్గర ఉంటాయి, కవర్ చేసేయచ్చు. కానీ అక్కడ ఇన్ఛార్జీలు కూడా ఇట్స్ వెరీ టఫ్ జాబ్ అండి. అక్కడ ఎమ్మెల్యే కింద పోటీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ వెరీ టఫ్ జాబ్. ఎందుకంటే మీరు అన్నట్టు 27-28 కిలోమీటర్ ఒక 50 ఓట్లే ఉంటాయి ఆ పర్టికులర్ అంతే. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళాలంటే 27-28 కిలోమీటర్లు ఉంటుంది, మళ్ళీ రోడ్డు ఉండదు, రోడ్డు అంత దారుణంగా ఉంటుంది. లేదు అంటే ఆటో, ఏదో పెద్ద ఆటో ఉందండి, వాళ్ళ ఏ ఉన్నాయి ఆ ఆటోలో ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో అసలు వీళ్ళు క్యాన్వసింగ్ కి వెళ్ళాలన్నా కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ జాబ్ అండి. అది చేసిన వాళ్ళు అసలు తిరగటానికి వాళ్ళు నైట్ 12-1 వరకు కూడా తిరుగుతానే ఉన్నారు. మళ్ళీ అక్కడంతా అడవి కదండి, తండాలి కదా, ప్రాబ్లమ్స్ ఉందా అన్ని. బట్ వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, అలా తిరిగి చాలా వాళ్ళకి చెప్పాలి నిజంగా అండి. బాగా పాపం అసలు అదన్నీ చూసాం కదా. బట్ యాంటీ అయితే ఉండింది, అది చూసాం మేము. అందరిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ మీద అయితే యాంటీ ఉండింది. ఇదంతా కలిపి ఇంత గ్రాండ్ చాలా 100% సునామీ, పెద్ద సునామీ అండి. వచ్చిన దాంట్లో కూడా చాలా బిగ్ సునామీ. ఇంత ముందు ఇంతవరకు రాలా, ఇక ముందు కూడా వస్తుందో లేదో ఊహించలేమండి నిజంగా. అంటే యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన విక్టరీని కూడా ఎంజాయ్ చేస్తూ ఇదే రిపీట్ అయ్యేటట్టు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవాలి
చేసుకోవాలి. యా, బట్ ఇట్స్ ఎ వెరీ గ్రాండ్ సక్సెస్ అండి. అంటే ఇది నేను అదే అంటున్నా, ఇది ఒకళ్ళ పార్ట్ కాదు అసలు. అక్కడికి వెళ్తామా అండి, వెళ్తే జనసేన పార్టీ వాళ్ళ గురించి కూడా మాట్లాడాలండి. అక్కడంతా యూత్, వాళ్ళకి కొంతమంది ఓట్లు ఉన్నాయి, కొంతమంది యూత్ ఓట్లు లేవు. వాళ్ళు తిరిగే విధానం అంటే మరీ యాక్టివ్ గా ఉన్నారనమాట. ఆ జెండా పట్టేసుకుని ఆ పరుగులు తీస్తూ ఇదిలా అని చెప్తే ఓట్ లేకపోయినా కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇది ఇట్లా జరుగుతుంది అని చెప్పి. సో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ రోజు ఈ విక్టరీకి కారణం. మీకు తెలుసా ఆ విక్టరీ మొత్తం మీ ముఖంలో తెలుసు. కానీ రియల్ గా ఆనందం నిజంగా నిరుపమ్ గారు, ఎందుకంటే ఇది మేము పడిన కష్టం సెప్టెంబర్ 10th, రేపు 11th వచ్చేస్తే 10 months అయిపోయింది ఆల్మోస్ట్. మేము బయటకు వచ్చి ఇట్లా తిరగటం స్టార్ట్ చేసి ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి. అంటే మళ్ళీ అలాంటి మనిషి అక్కడ వస్తేనే ఏపీ డెవలప్ అవుద్దని మేము నమ్మాము, మాతో పాటు అక్కడ వాళ్ళని నమ్మించగలిగాము. సో వీఆర్ వెరీ హ్యాపీ. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you, నాకు చాలా హ్యాపీగా ఉంది మీలాంటి వాళ్ళతో మాట్లాడడం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి రియాలిటీ చూసొచ్చి అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇంత విక్టరీని సాధించగలిగారు అనేది కొన్ని పాయింట్స్, కీలకమైన పాయింట్స్ కూడా మీరు చెప్పగలిగారు. గ్రేట్ అండి, థ్యాంక్ యూ. ఒక అమ్మాయిగా ముందుకొచ్చి ఫస్ట్ అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అసలు బయటకు వచ్చి ఇక్కడ చాలా మంది అనుకున్నారు తెలుసా, మీడియా వాళ్ళు కూడా అనుకున్నాము, ఏంటి ఎవరు బయటికి రాలేదు, ఎవరు మాట్లాడరు ఏంటి, ఎందుకు కామ్ గా ఉన్నారని. 2 days కామ్ గా ఉన్నారు అంతే. 3rd day 4th day ఇక స్టార్ట్ అయిపోయింది. అసలు అంటే ఆ 2 days కూడా కామ్నెస్ కాదండి, బయటకు రావడానికి. అదే ఇప్పటి వరకు బయటకు రాలేదు మేము కూడా, మీలాగే మేము కూడా ఎలా బయటకు రావాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తా ఉన్న దాంట్లోనే ఆ విప్రో సర్కిల్ ది స్టార్ట్ అయింది అనమాట. ఇక అందరూ ఇక అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది అండి, నేను కాదు నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. అందరూ బయటకు వచ్చి పడే స్టెప్ మొదటి అడిగే అది చాలా అడుగు మీతో పడింది కాబట్టి మీరు గ్రేట్. ఇంతమందిని సమన్వయం చేసుకుంటూ బయటికి తీసుకొచ్చి ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్పగలిగారు. అదే అంటేనండి, ఇక్కడ మనము నేను ఒక్కదాన్ని బయటకు వచ్చాను అనే దానికన్నా కూడా ఇంత మందిని బయటకు తీసుకురాగలిగిన పెద్ద ఆయనకి చాలా మంది మీ మోటివేషన్, ఆయన రీజన్. అవును 100% అండి. సో మొత్తానికి ఏదైతే ఈ రోజైతే ఇంత పెద్ద విక్టరీని అందరూ ఎంజాయ్ చేసేలాగా తీసుకురాగలిగారు, చేయగలిగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు సంబంధించిన అన్ని విషయాలను ఏవేవైతే మీరు ఫేస్ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్ని కూడా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.